హైదరాబాద్ లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేశారు కస్టమ్స్ అధికారులు. వారిపై 2 కేసులు నమోదు చేయడంతో పాటు 4 గోల్డ్ బార్స్, 2 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మరోసారి కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో బంగారం పట్టుకోవడం జరిగింది. ఈ బంగారం సంబంధించిన ఇద్దరు ప్రయాణికులు దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. అయితే వీరి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో బంగారాన్ని ఇప్పటికీ స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు కూడా పూర్తిగా గృహ పరికరాన్ని ఏంటంటే వాషింగ్ మిషన్, చిన్న చిన్న వస్తువులు ఏదైతే కారు వాషింగ్ చేసే ఒక మిషన్ లో కావచ్చు, లేకుండా మరొక మిషన్ లో 2 మిషన్లలో ఈ బంగారాన్ని పెట్టుకొని వీళ్ళు హైదరాబాద్ తీసుకొస్తున్నారు. అయితే దీన్ని వీళ్ళు ఏదైతే కస్టమ్స్ అధికారులకు ఉన్న ఇన్పుట్స్ బట్టి ఇద్దరు ప్రయాణికుల్ని వాళ్ళని ఇద్దరు కూడా అదుపులో తీసుకొని ప్రశ్నించడంతో ఆ ఇద్దరు వద్ద నుంచి కూడా బంగారాన్ని స్వాధీనం చేస్తున్నారు. మొత్తం చూస్తే బంగారం విలువ దాదాపుగా ఇప్పటికి చూసినట్లయితే 50 లక్షల పై చిలుకుంటుందని చెప్పి అధికారులు అంటున్నారు. దీన్ని అసలు నిజంగా స్మగ్లింగ్ చేస్తున్నారా, వీళ్ళకి తెలియకుండా తీసుకొస్తున్నారా, లేకుంటే వీళ్ళకి ఎవరైనా ఈ వస్తువులను అప్పగించి హైదరాబాద్ లో ఇవ్వమని చెప్పి చెప్పారా, ఇలాంటి కోణంలో ప్రస్తుతానికి తాము విచారిస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే ఈ బంగారం సంబంధించి చూసినట్లయితే అన్అకౌంటెడ్ బంగారం గుర్తించి ఇద్దరు ప్రయాణికుల్ని ప్రస్తుతానికి పోలీసు అధికారులు కస్టమ్స్ అధికారులు అదుపులో తీసుకుని వారిని విచారిస్తున్నారు. థ్యాంక్ యూ రమేష్ వైట్ల. హైదరాబాద్ లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేశారు కస్టమ్స్ అధికారులు. వారిపై 2 కేసులను నమోదు చేయడంతో పాటు 4 గోల్డ్ బార్లు, 2 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు.